హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డేటా తెలుగు హబ్ ఎక్సెల్ బేసిక్స్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం రిలేటివ్ సెల్ రిఫరెన్స్ గురించి కొంచెం మాట్లాడాం కదా, అంటే ఫార్ములా డ్రాగ్ చేసినప్పుడు సెల్ అడ్రస్ ఎలా చేంజ్ అవుతాయో చూసాం. ఈరోజు అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు అబ్సల్యూట్ సెల్ రిఫరెన్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ మనం ఫాస్ట్గా ఎక్సెల్లోకి వెళ్ళి దాన్ని కొంచెం డీటెయిల్గా నేర్చుకుందాం. సో నా దగ్గర ఇక్కడ ఒక డేటా ఉంది అబ్సల్యూట్ రిఫరెన్స్కి. ఏంటి అని అంటే స్టూడెంట్ నేమ్, గ్రాండ్ టోటల్, పర్సంటేజ్. సో అనన్యకి 78 వచ్చింది, రాహుల్కి 85, సీతాకి 90. సో ఇప్పుడు నాకు వాళ్ళ పర్సంటేజెస్ కావాలి. సో ఏంటి? సో దానికి ఫార్ములా ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు C5 డివైడెడ్ బై C4 అండ్ ఎంటర్. సో వాళ్ళ పర్సంటేజ్ ఏంటి? 78. సో ఇప్పుడు నాకు ఈ ఫార్ములా కనిపించాలి అని అనుకోండి. సో దానికి ఒక షార్ట్ కట్ ఉంది. ఏంటి అని అంటే కంట్రోల్ టిల్ట్. కంట్రోల్ టిల్ట్ అంటే మీకు కీబోర్డ్లో 1 2 3 అని ఉంటాయి కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్న 1కి ముందు ఒక టిల్ట్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో ఒకవేళ మీకు షార్ట్ కట్కి అర్థం కాలేదు అని అంటే మనకి ఇక్కడ ఫార్ములా ట్యాబ్లో ఇక్కడ మనం ఫార్ములాస్ని చూపించవచ్చు, లేకపోతే హైడ్ చేయొచ్చు. సో చూడండి, నేను ఇప్పుడు షో ఫార్ములాస్ అన్నాను. సో ఫార్ములా అనేది చూపించింది. అండ్ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తే హైడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కిందకి డ్రాగ్ చేసామనుకోండి. ఏంటి? 85 మార్క్స్కి 109% అంట, 90 మార్క్స్కి 106 అంట. సో ఇది ప్రాపర్గా లేదు కదా. సో ఒకసారి ఫార్ములా వాళ్ళు ఏం తీసుకున్నారో చూద్దాం. సో ఆ సెల్ని క్లిక్ చేసి ఫార్ములా ట్యాబ్లో షో ఫార్ములా. సో ఇక్కడ వాళ్ళు రిలేటివ్ రిఫరెన్స్ అనేది యూజ్ చేశారు. మనం గ్రాండ్ టోటల్ అనేది 100 అవుట్ ఆఫ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే రిలేటివ్ రిఫరెన్స్ యూజ్ చేశారు. సో ఇప్పుడు ఈ గ్రాండ్ టోటల్ 100ని లాక్ చేయాలి. సో దీన్ని ఎలా లాక్ చేయాలంటే ఇక్కడ మనకి సెల్ దగ్గర C4 దగ్గర బ్లింక్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే F4 అనేది టైప్ చేస్తే ఆ సెల్ అంటే గ్రాండ్ టోటల్ 100 అనేది లాక్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే ఇదే కింద వరకు డ్రాగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం. చూడండి, 78%, 85%, 90, 88. సో కరెక్ట్గా వచ్చింది. ఒకసారి ఫార్ములా. సో ఇక్కడ మనం చూసుంటే సో మొత్తానికి C4 అనేది లాక్ అయిపోయింది. సో దీన్నే అబ్సల్యూట్ రిఫరెన్స్ అని అంటాము. అంటే అబ్సల్యూట్ రిఫరెన్స్ అంటే రోస్ కానీ కాలమ్స్ని కానీ మనం ఇలా రిఫర్ చేస్తూ దాన్ని లాక్ చేయొచ్చు. అంటే ఫార్ములాని డ్రాగ్ చేసినా కూడా సెల్ రిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ సెల్ని రిఫర్ చేస్తుంది.